నాకు వచ్చినప్పుడు కూడా అదే అనుకున్నా, ఇప్పుడు అప్పుడు తీసుకొచ్చి పెట్టాను అయింది కుదరలేదు. ఈరోజు విశాఖపట్నం పట్టణానికి వచ్చిన సందర్భంగా కొనతాల అంకుల్ దగ్గరికి రావడం జరిగింది. కొనతాల అంకుల్ అయినా, రఘువీరారెడ్డి అంకుల్ అయినా, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారైనా, ఉండవల్లి అయినా, వీళ్ళంతా పరాయి వాళ్ళు కాదు. దే ఆర్ ఆల్ మై ఫ్యామిలీ. బికాస్ నాన్నతో వీళ్ళకున్న అనుబంధం అలాంటిది. నా కుటుంబం దగ్గరికి నేను వచ్చాను. రాజకీయంగా ఏది ఎటైనా కూడా పర్సనల్గా దే ఆర్ మై ఫ్యామిలీ. అంకుల్ ఈజ్ మై ఫ్యామిలీ. అంకుల్ ఈజ్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఎట్లా మాట్లాడరమ్మా? మాట్లాడతారు కదా, మాట్లాడుకుంటారు కదా. న్యాచురలీ ఎవరైనా కలిస్తేనే రాజకీయాలు రోడ్డు పక్కన ఛాయ్ దగ్గర మాట్లాడుకుంటారు. మీరు ఇంతకాలం తర్వాత కలిసాక మాట్లాడలేదంటే నేను అబద్ధం చెప్పిందని అవుతా. నాకు అబద్ధం చెప్పడం రాదు. జరిగేటివి జరుగుతాయమ్మా. ఏదైనా ఎక్కడైనా డెస్టినీ. దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. అమ్మా, మాకున్న రిలేషన్స్ కొద్దీ మాకు జరిగిన మాటలు జరిగాయి. బట్ దిస్ ట్రిప్ వాజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్. విశాఖపట్నానికి చాలా రోజుల తర్వాత నేను వచ్చాను. కొనతాల అంకుల్ నా కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చారు, ఆశీర్వదించారు. కనుక నా బాధ్యత కొనతాల అంకుల్ దగ్గరికి రావడం, థ్యాంక్ యూ చెప్పడం. దిస్ వాజ్ జస్ట్ టోటలీ పర్సనల్ and I've come to my family. Thank you guys. Thank you. చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ రావడం జరిగింది కాబట్టి మేమంతా కుటుంబ సభ్యులు. ఎందుకంటే మేమంతా రాజశేఖర రెడ్డి, మేమంతా బ్రదర్స్లో ఉండేవాళ్ళని. అందువల్ల ఈ బంధం ఇప్పుడుది కాదు, ఇప్పటి నుంచి ఉంది. ఇప్పుడే కాదు, ఈరోజు పీసిపేషన్ వచ్చింది, లేకపోయినా వచ్చి ఉండేది. విజయమ్మ గారు మాట్లాడుతుంటారు, వస్తూ ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. ఒక కుటుంబ సభ్యురాలుగా వచ్చింది, కలవడానికి వచ్చింది. మ్యారేజ్ ఉంది వచ్చే 2 నెలల్లో. ఆ మ్యారేజ్ కూడా పర్సనల్గా ఇన్వైట్ చేయాలన్నది కూడా వచ్చారు, అది ఇన్వైట్ చేశారు. డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఏదో కుటుంబం అనేక మాట్లాడుకుంటూ ఉంటాం కదా అన్ని విషయాలు. ఇప్పుడే చెప్పారు కదా, మాట్లాడలేదు అనుకుంటే తప్పు చెప్పిన వాళ్ళు అవుతామని. మాట్లాడారు. తను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సందర్భం చెప్పారు. ఆవిడ ఎటాగా ఏం చేస్తున్నారు ఏమిటో డీటెయిల్స్ ఏం చెప్పారు. నేను తీసుకున్న నిర్ణయాలు కూడా నేను మాట్లాడడం జరిగింది. అన్ని ఇవన్నీ జనసేనలోకి వెళ్తున్నారు కదా సార్. ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా మరి నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ కాంగ్రెస్లోకి ఆ బంధాన్ని కొనసాగిస్తా అనుకుంటున్నారు కదా, మరి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు. మాకు వ్యక్తిగత బంధం, మాది రాజకీయ బంధం కాదు. మాది రాజకీయ బంధం అంటే వేరే రకం ఉంటుంది. ఇది మాది ఒక కుటుంబం. మళ్ళీ మా ఇంటికి మా మేనకోళ్ళు వచ్చిందని అనుకుంటాం అట్టగా. ఎందుకంటే విజయమ్మ గారు మా అక్క అంటాం అట్టగా. తమ్ముడు అని ఆవిడ కూడా అట్టా ఉంటారు. అటువంటి బంధం మాది. ఫస్ట్ మేనకోళ్ళు వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం. అవన్నీ చెప్తాను. నేనేం చెప్పలేదు. నేను స్పష్టంగా మొన్న మాట్లాడాను, చెప్పాను. ఎలా అనిపిస్తుంది షర్మిల గారు ఎన్నిక అవడం ఎలా అనిపిస్తుంది మీకు పర్సనల్గా? చాలా సంతోషం. ఆవిడ అగైన్ బ్యాక్ హోమ్గా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం అన్నది. ఎస్ సార్, మీరు చాలా